ఉదాహరణకు అధ్యక్ష క్యాబినెట్ రిజల్యూషన్ 4/2/2024 నాడు చేశాం. అసెంబ్లీ రిజర్వేషన్ 16/2/2024 నాడు చేశాం. జియో 10/10/2024 నాడు చేశాం. గవర్నమెంట్ మేము 19/10/2024 నాడు ఇష్యూ చేసింది. చేసిన తర్వాత ఈ సర్వే చేయటానికి ఎట్టి పరిస్థితుల్లో మామూలుగా ఇంతవరకు ఎవరు సైంటిఫిక్గా చేయలేదు కదా, అట్లా గాలికి చేస్తే బాగోదని ఒక పైలట్ స్టడీ చేశాం. ఆ పైలట్ స్టడీ 4 జిల్లాల్లో 4 మండలాల్లో 4 గ్రామాల్లో చేశాం అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే నేను ఇస్తాను వారికి. అట్లాగే ఆ తర్వాత ఇవి చేయటం కోసం ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేశాం. ఆ ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వటం కోసం ట్రైనర్స్ టు ట్రైనర్స్ అని 28/10/2024 నాడు సూపర్వైజర్స్కి ఎన్యూమరేటర్స్కి ట్రైనింగ్ ఇచ్చాము అధ్యక్ష. ట్రైనింగ్ అయిన తర్వాత డాటా ఎంట్రీ ఆపరేటర్స్ కోసం ఒక ట్రైనింగ్ ఇచ్చాం. అది 16/11/2024 నాడు. ఇవన్నీ చేసిన తర్వాత మెషినరీ అంతా గేరప్ చేసి ఆ తర్వాత హౌస్ లిస్టింగ్ చేసాం అధ్యక్ష. హౌస్ లిస్టింగ్ కూడా ఎట్లా చేసాం, రాష్ట్రంలో 150 ఇళ్ళకు కలిపి ఒక బ్లాక్గా చేసాం అధ్యక్ష. ఆ బ్లాక్ కూడా ఎట్లా చేసాము, ఒట్టిగా మేము ఏదో కాగితం మీద కూడా చేయలేదు అధ్యక్ష. 150 ఇళ్ళు లెక్కగట్టి ఆ లెక్క కట్టినట్టు విధంగా మ్యాప్లో ఎట్లయితే సరౌండింగ్ చేసామో 150 ఇళ్ళకి, అట్లా రాష్ట్ర వ్యాప్తంగా 150 ఇళ్ళకి ఒక బ్లాక్ చేసాం. ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ని పెట్టాం. బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ రోజుకు ఒక 10 గ్రామాలు చేసేటట్టు, 8 నుంచి 10 ఇళ్ళు చేసేటట్టు అట్లా మొత్తం పెద్ద ఎత్తున సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చాం అధ్యక్ష. ఇది 6/11/2024 నాడు హౌస్ లిస్టింగ్ మొదలు పెడితే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా 150 ఇళ్లకు సంబంధించి హౌస్ లిస్టింగ్ చేసాం, బ్లాక్ చేసుకుంటాం. 3 రోజులు పూర్తయిన తర్వాత ఈ సర్వే 9/11/2024 నాడు మొదలుపెట్టాం అధ్యక్ష. ఈ మొదలుపెట్టిన సర్వే ఇది పూర్తిగా కంప్లీట్ చేయటం కోసం 25/12/2024 కల్లా కంప్లీట్ చేశాం. చేసిన దాన్ని మళ్ళీ డాటా ఎంట్రీని 20/11/2024 నాడు మొదలుపెట్టి 25/12/2024 కల్లా డాటా ఎంట్రీ కంప్లీట్ చేశాం. ఈ చేసినటువంటి డాటా ఎంట్రీ సబ్మిషన్ ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి 2/2/2025 నాడు ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డాటా ఎంట్రీ చేసిన మొత్తం ఇన్ఫర్మేషన్ని క్యాబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేసింది. క్యాబినెట్ సబ్ కమిటీ మొత్తాన్ని తీసుకొని వాళ్ళంతా స్టడీ చేసి దాన్ని క్యాబినెట్కి మొత్తాన్ని ఈ క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ కూడా అందించింది. ఆ అందించిన రిపోర్ట్ ఆధారంగా మొత్తం క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాతనే ఇవాళ 4/2/2025 నాడు, అంటే ఏ రోజైతే మేము క్యాబినెట్ రిజల్యూషన్ చేశామో 4/2/2024 నాడు క్యాబినెట్ చేసిన రిజల్యూషన్ ఇవాళ కరెక్ట్గా 4/2/2025 సంవత్సరం లోపల దీనికి కావాల్సినటువంటి సమాచారం అంతా కూడా చాలా సిస్టమేటిక్గా సర్వే చేసాం అధ్యక్ష. ఇది గాలికి చేసినటువంటి సమాచారం కాదు. ఎవరైనా పొరపాటున ఇది సక్రమంగా చేయలేదు ఆ రోజులాగా చేసినట్టు అంటే కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను దానికి సంబంధించిన సమాచారం కూడా చెప్తున్నాను, వారి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాను. ఈ పైలట్ సర్వే 4 జిల్లాల్లో ముందు చేశాం. ఇదేమైనా సరిగా సక్రమంగా జరగలేదని మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే నేను మళ్ళీ ఒకసారి 4 జిల్లాల్లో ఆసిఫాబాద్ జిల్లాలో కౌటగూడ అనేటువంటి గ్రామ పంచాయతీలో ఆసిఫాబాద్ మండలంలో ఆసిఫాబాద్ డిస్టిక్లో చేశాం. అట్లాగే సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ అలంపూర్ మండల్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో ఒక ఊర్లో చేశాం. ఆ తర్వాత నార్సింగి మున్సిపాలిటీలో ఆర్ఆర్ డిస్టిక్లో చేశాం. ఆ తర్వాత అన్నవరం గ్రామ పంచాయతీ కొణిజర్ల మండలం ఖమ్మం డిస్టిక్లో చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే మళ్ళీ ఈ చేసే ప్రక్రియ అంతా ఏదో మనం 4 గోళ్ల మధ్యలో కూర్చొని చేస్తే బాగుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో హెడ్ క్వార్టర్లో స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టారు. మేము ఇట్లా చేయాలనుకుంటున్నాం, మీకు ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే మీ ప్రశ్నలు కానీ లేకపోతే దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందో మీ సలహాలు సూచనలు చెప్పండి అని కూడా చేశాం. అంతేకాదు అంతా అయిన తర్వాత స్టేట్ లెవెల్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా కన్సల్టేషన్ మీటింగ్ ఆన్ 5th November 2024 నాడు హైదరాబాద్లో నిర్వహించాం. దీనికి కావాల్సినటువంటి సోషల్ యాక్టివిస్టులు అందరినీ పిలిచి దీనికి సంబంధించినటువంటి దీని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళందరి అభిప్రాయాలు కూడా
తీసుకొని సమగ్రంగా ఒక క్వశ్చనర్ తయారు చేసి బుక్స్ ప్రింట్ చేసి ఎన్యూమరేటర్స్కి ఇచ్చి 150 ఇళ్ళు బ్లాక్ నీకు ఇచ్చాం, ఈ 150 ఇళ్లలో రోజుకి 8 నుంచి 10 ఇళ్ళు మీరు కంప్లీట్ చేసుకొని తీసుకొని రండి అని స్పష్టంగా చెప్పాం. పోనీ ఏమైనా ఎన్యూమరేటర్స్ ఒకళ్ళిద్దరిని పెట్టలే, ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ని పెట్టాం. దాదాపు ఎన్యూమరేటర్స్ మొత్తాన్ని తీసుకొని ఆ ఎన్యూమరేటర్ సంఖ్య తీసుకుంటే అధ్యక్ష 94,863 మంది ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేశాం. ఈ 94,863 మంది ఎన్యూమరేటర్స్కి 9,628 మంది సూపర్వైజర్స్ని కూడా అపాయింట్ చేశాం, వాళ్ళు మళ్ళీ మానిటర్ చేయడానికి. అట్లాగే ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాం, అడిషనల్ కలెక్టర్ లెవెల్లో ఉన్నటువంటి అధికారిని, వీళ్ళని మానిటర్ చేయడం. హైదరాబాద్లో అయితే జిహెచ్ఎంసీ కమిషన్ పెట్టాం, మళ్ళీ ఓవరాల్ జిల్లాలో అడిషనల్ కలెక్టర్తో పాటు కలెక్టర్ని కూడా బాధ్యులుగా పెట్టి ఇది పూర్తిగా అధికారికంగా ఇంతమంది అధికారులను పెట్టి చాలా స్పష్టంగా ఇంత 1,03,889 మందితో ఈ ఎన్యూమరేటర్స్ మిగతా సూపర్వైజర్స్ అందరు కలిసి 150 బ్లాక్ ఈచ్గా ఉన్నదాన్ని సంపూర్ణంగా సర్వే చేసి డేటా ఎంట్రీ చేసి తీసుకొచ్చినటువంటి సర్వే రిపోర్ట్ అధ్యక్ష. ఇదేదో గాలికి ఒక రోజులో చేసింది కాదు. సరే, ఇంత బాగా సర్వే చేస్తే కూడా కొద్దిమంది పార్టిసిపేట్ చేయలేదు. సరే, ఆ కొద్దిమంది పార్టిసిపేట్ చేయనటువంటి వాళ్ళ లెక్క కూడా నేను సభకి ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. మొత్తం మేము చేసినటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేయనటువంటి హౌస్ హోల్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి అధ్యక్ష. 3.56 లక్షల ఇళ్ళు, మొత్తం ఇళ్లలో 3.56 లక్షల ఇళ్ళు పార్టిసిపేట్ చేయలేదు అధ్యక్ష. అలా పార్టిసిపేట్ చేయనటువంటి వాళ్ళల్లో కేసీఆర్ గారి కుటుంబం కానీ, వారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు లాంటి వాళ్ళు కానీ, పల్లా రాజేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది పాల్గొనలేదు అధ్యక్ష. అలా పాల్గొన్నటువంటి వాళ్ళ ఇళ్ళు 3.56 లక్షల ఇళ్ళు ఉన్నాయి. దానికి నేను యావరేజ్ కూడా 4 ఉంటే దాంట్లో కూడా లెక్కేసి 16 లక్షల మంది మిస్ అయ్యారు. అంతకుమించి ఏం లేదు, పర్ఫెక్ట్గా మేము లెక్క సమగ్రంగా చేసాం. ఆ లెక్క కూడాతో సహా మీకు ఇచ్చాం అధ్యక్ష. ఇది ఎవరైనా ఇది సమగ్రంగా చేయలేదు, ఒట్టినే చేశారంటే కరెక్ట్ కాదు. దీని వల్ల మీరు పోల్చాలి, గతంలో ఇంత సంఖ్య ఉందంటే ఎస్, ఇంతవరకు మీరేమైనా సైంటిఫిక్గా చేసి అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి సైంటిఫిక్ సర్వే ఏదైనా ఉంటే రిలేటివిటీ థియరీ వస్తుంది, అక్కడ కంపారిజన్ వస్తుంది. నాకు తెలిసి మీరు చెప్పిన సమగ్ర కుటుంబ సర్వే సంబంధించి ఇంతవరకు అఫీషియల్గా మీరు అనౌన్స్ చేయలేదు, ఎక్కడా లేదా లెక్క. అది మీరు ఏం చేసుకున్నారో ఏం చేశారో కూడా తెలియదు. ఇప్పటివరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి సైంటిఫిక్ సర్వే ప్రకారం జరిగినటువంటి జనాభా లెక్కల అంశం ఏది ఉందంటే 2011 సంబంధించిన సెన్సస్ సంబంధించిన జనాభా లెక్క తప్ప మిగతాది ఏది ఇంతవరకు ఈ రాష్ట్రంలో అధికారికంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసింది ఏదీ లేదు. ఎవరైనా మీరు ఇంటలెక్చువల్స్ ఇచ్చారు అని అంటే ఇంటలెక్చువల్స్ ఇచ్చింది సైంటిఫిక్ సర్వే చేసి ఇచ్చింది కాదు, అది వాళ్ళు ఊహాగానంతో ఒక అంచనా